మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు సోమశెట్టి శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. శాంతిగాని మైన్ లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరించడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా చాలామంది రైతులు, పార్టీలకు అతీతంగా చాలామంది రైతులు ఈ ప్రభావిత ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అందులో చాలామంది రైతులు మాట్లాడారు. అదేవిధంగా మన కార్కూరి రామచంద్ర అన్న కూడా మాట్లాడిండు. మన కార్కూరి రామచంద్ర అన్న ఏ విధంగా మాట్లాడిండు, వారి అభిప్రాయాన్ని ఎలా తెలియజేసిండు, ప్రజలకు ఏ విధంగా ఎంత నష్టం జరుగుతుంది, కంపెనీ మాటల్లో చెప్పినంతగా చేతల్లో చేయట్లేదు, అదంతా ఏ విధంగా చెప్పిండో ఇప్పుడు విందాం. లెట్స్ గో. అందరికీ నమస్కారం. నా పేరు కార్కూరి రామచంద్ర గారు. మా బాధపడి ఇలా రైతులకు ముఖ్యంగా ఈరోజు ఈ శాంతిగాని లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు ఇక్కడ శాంతిగాని మైన్ మీద పెట్టి ఇక్కడ అధికారులు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం, సరే మమ్మల్ని ఆహ్వానించడం మీ ఇండివిజువల్ కాదు కానీ నోటీసులు ఇచ్చారు. గతంలో ఒక జనవరి నెలలో మా గౌరవ మందమరి జీఎం గారు ఒక మీటింగ్ పెట్టినట్టు, ఆ మీటింగ్లో ఈ శాంతి అని ఎస్టేటు పాతమైన ఒకటి ఉంటుంది, దాన్ని మరియు కొన్ని మైన్లో కలిపి ఓపెన్ కాస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటన చూసినాము. బాబు సైలెన్స్. ఆ ప్రకటన ద్వారా గ్రామాలలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఇట్లాంటి నిజంగానే ఓపెన్ కాస్ట్ అవుతుందా? ఎందుకంటే ఓపెన్ కాస్ట్ అంటేనే ఒక విధ్వంసమైన అంటే పర్యావరణం మరీ నాశనం చేసే ప్రాజెక్ట్ అది, ప్రజల మనుగడను నాశనం చేసే ప్రాజెక్ట్ అది. ఇలా మనం చూస్తూ ఉన్న ఓపెన్ కాస్ట్ కేకెట్ ఓపెన్ కాస్ట్, ఇలా కేకెట్ ఓపెన్ కాస్ట్ అప్పుడు చాలామంది అప్పుడు ఉన్న జీఎంలు మల్లేశ్వరం కానీ వెంకటరామయ్య వాళ్ళందరూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీ గ్రామాలకు అన్నీ చేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం, ఇక అద్భుతం చూపెట్టి సరే నిజంగానే ప్రజలు నమ్మిళ్ళు. అప్పుడు కూడా ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇది ఆకినపల్లి శివారు 4-5 గ్రామ పంచాయతీలు ఉంటాయి ఈ ప్రాంతంలో. ఈ శాంతిగాని మైన్ కూడా ఆకినపల్లి శివారు ఉంది. దీన్ని గతంలో వికాసరాజు గారు 2004లో అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు ప్రజల మధ్యలో పెట్టాలనే ఉద్దేశంతో పట్టోలు పెట్టాడు, అన్ని వాగ్దానాలు చేసాడు. సరే అది దానికే పేరు. ఇప్పుడు సింగరేణి ఒక మోసపూరితంగా ఒక దురాలోచనతో ప్రజలకు సంబంధం లేకుండా అన్ని మైన్లో ఉన్న కార్మికులను తీసుకొచ్చి వాళ్ళకు 2-3 మాసాలు ఇచ్చి మధ్య పెట్టి ఏదో మమ అనిపించుకుందామని ఈ శాంతిగాని మైన్ పెట్టింది. ఇవాళ ఎక్కడ కళ్యాణ మండపంలో పెళ్ళైతే సంవత్సరం అక్కడే చేస్తారా? ఇలా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టాలి? ఇవాళ సమస్య ఒక కాడ ఉంటే మైన్ మీద పెట్టి ప్రజలు రాకుండా చేస్తారా? ఇది ప్రజాభిప్రాయ సేకరణ అవుతుందా? ఇలా గ్రామాల నుండి ప్రజలు రావాలంటే ఇప్పుడు ఎండలు కొడతా ఉన్నాయి, ఎట్లా రావాలి? మీకంటే కార్మికులకు పైసలు సంపాదించుకున్నారు అధికారులు, మీ గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేసేది, పూకెట్కి బతుకుతూ ఉన్నారు. మరి మాసోటి కూలీలు వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవాలంటే ఇంత దూరం ఎక్కడ రావాలి? ఇది ప్రజాభిప్రాయ సేకరణ. ఇట్లాంటి గతంలో కూడా పోలీసులను ఉపయోగించుకొని కార్మికులను ముందు పెట్టుకొని ఇలా కేకెట్ ఓపెన్ కాస్ట్లను మొదలుపెట్టి ఇవాళ ఒక విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాశీపేట మండలం కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం మనందరం కార్మికులు. కానీ ఇప్పుడు మా మిత్రులు ఒక శ్రీనివాస్ చెప్పారు, కార్మికులు ముఖ్యమే. మేము కూడా కార్మికుల కుటుంబం నుండే, మా నాన్నలు మా అన్నదమ్ములు కూడా కార్మికులే. కార్మికులు బతకాలి, సేమ్ టైం ముందు అమ్మలాంటి గ్రామాలు బతకాలి. అమ్మను చంపుకుందామా? ఇవాళ కార్మికులు ఇవాళ చాలా మంది, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది మన ఈ ప్రాంతంలో అమెరికాలో పోతా ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారుల కొడుకులు అయితే ఒక్కరు కూడా ఇక్కడ సింగరేణిలో పనిచేయరు. వీళ్ళంతా పైసలు సంపాదించుకొని అమెరికా పంపుతున్నారు.
మరి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎందుకు ఉండలేరు? ఇవాళ ఎలాంటి దిక్కులేని గ్రామాలలో ఒక 2 గుంటల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుందామంటే ఇలా పరిస్థితులు బాగాలేవు, కొనలేని పరిస్థితి ఉంది. కూలికి పోతే ఆ కూలి పైసలు కనీసం ఆ ఛార్జీలు పెట్టుకొని మంచిర్యాల పట్టణాలకు పోతే కిరాయిలకి సగం పైసలు పోతున్నాయి. తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజుల్లోనే భూమి పెరగదు, ప్రజలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. ఈ ఉన్న భూములను ఖరాబ్ చేసుకుందామా? ఉన్న భూములను పరిరక్షించినప్పుడే మన పనులలో ఉన్నది. మన భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకంలో కావాలి. కానీ ఇప్పుడు మనకున్న ఎంతో లాభం కోసం, ఎవరు కొంతమంది లాభం కోసం ఇవాళ ఈ భూములను నాశనం చేసుడు అనేది ఈ దుర్మార్గమైన విషయం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది నాయకులు పాపం మిత్రులు, సరే అందరూ ఆ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు, కానీ మనం నాయకులు అనేది ప్రజల పక్షాన ఉండాలి. సరే కంపెనీ పక్షాన కూడా ఉండాలి కార్మికులు. కానీ ముందు ఇందారం నుండి మనం ఒక బ్రిడ్జి కట్టినప్పుడు గోదావరి అనుభవంగా చూస్తూ ఉంటాం. పక్క పొంటి పచ్చని రామరావుపేట ఆ ఇందారం ఏరియాలో మంచి పచ్చని పొలాలు ఉండేది. ఇవాళ చూస్తే ఒక విధ్వంసమైన పరిస్థితి. ఇవాళ చూసినా మీరు ఆ గ్రామాలలో ఇవాళ భూములు ఎంత పచ్చని పొలాలు నాశనం అవుతుంది, 1000 ఎకరాలు భూమిని వల్ల చేయగలుగుతాం మనం. ఇవాళ సిగరెట్ ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తుందా? ఆ గ్రామాల్లో ఓపెన్ కాస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ మట్టిని తీసి సాఫ్ చేసి మళ్ళీ ఎర్రమట్టి పోసి పేదోళ్ళకి ఎవరికైనా పంచిస్తే కనీసం వ్యవసాయం చేసుకుంటారు, మన మనుగడ సాగుతాయి. అట్లాంటి కార్యక్రమాలు చేస్తుందా? నీకు భూమిని విధ్వంసం చేసి అక్కడ ఇచ్చిండు. కాబట్టి ఇప్పటికైనా ఈ శాంతి అయిన మైండ్ మేము పుట్టక ముందు నుండి నడుస్తుంది. అంటే నాకు 53 ఏళ్ళు ఉన్నాయి. నాకు బుద్ధిరిగినప్పుడు శాంతి అయిన మైండ్ నడుస్తుంది. దీనికి మంచి రైల్వే ట్రాక్ ఉంటే బొగ్గాంతి ఇక్కడ ఒక సౌండ్ వచ్చేది పాత రైల్వే చిన్నప్పుడు. ఇలా చాలా మైండ్. నేను ఒక మిత్రుడు చెప్తాము, కేకే 5 అట ఇంకొక 6 సంవత్సరాలు నడిచేదాన్ని మూసేసి. అట్లాంటి ప్రజలకు ఇబ్బంది లేని ఎందుకు మూసేస్తుంది, వాటి మీద ఎందుకు దృష్టి పెడతలేదు? ఇవాళ ఈ శాంతి మైండ్ చాలా ఓల్డ్ మైండ్. దీనివల్ల ఇవాళ మీరు తీసుకున్న ప్రాజెక్టు ఇవాళ ప్రాజెక్టు ఏంటంటే 680 హెక్టార్లు, దాదాపు అంటే 1600 దగ్గర ఎకరాలు. ఇంత భూమి ఇవాళ నాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది లోపలే తీసుకోరు. ఈ లోపల ఎక్కడి దాకా పోతుంది? ఇవాళ సింగరేణి గతంలో నడిచిన మైన్ ఎక్కడి వరకు నడిచింది, ఏ గ్రామాలకు ఇది వెళ్ళి ఎంత దూరం ఉన్నది, ఆ గ్రామాలలో ఉన్నాయి. ఇప్పుడు మా మిత్రులందరూ చెప్పారు, ఆ గ్రామాలలో ఏమన్నా ఇప్పుడు బోర్లకు ఇబ్బంది అవుతుందా, అక్కడ ఉన్న చెరువులకు ఇబ్బంది అవుతుందా? మా మైన్ వాళ్ళు ఎన్నడన్నా ఒక ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఇక్కడ ఉన్న అధికారులు జేసీ గారు ఇటువంటి సీనియర్లు ఉన్నారు. ఇలా చాలా మంది అధికారులు ఎట్లున్నారంటే వీళ్ళంతా మన ప్రాంత పనులు రారు, వీళ్ళంతా బయట ప్రాంత పనులు ఉద్యోగాలు తీస్తే పైసలు సంపాదించుకొని పోవడానికి వచ్చిన వాళ్ళు. ఈ ప్రాంతం మీద ప్రేమ ఎందుకుంటుంది వాళ్ళకు? ఇప్పుడు ఎవరైతే కొడుకు తల్లి ఉంటున్నాడో ఆ తల్లిలో ప్రేమ ఉంటుంది, బయట ఉంటుందా? పక్కింటి మన తల్లి పేరు మా తల్లి మీద ఉంటుంది ప్రేమ లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఓపెన్ కాస్ట్లను ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వాలను కూడా, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా మభ్యపెట్టి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ గతంలో చూసినాం, మా ఉదాహరణకు 35 సంవత్సరాల నుండి సర్పంచ్ ఉన్నాం పాతపల్లిపేట. చొప్పరిపల్లి అనేది ఒక గ్రామం ఉంటుంది. ఇక్కడే SK2 లెక్కనే KK2A అని ఒక మైన్ ఉండే. ఆ మైన్ మూడవాడే టైంలో లాంగ్ ఏదో తీసేళ్ళు చొప్పరిపల్లి మధ్యలోకి వెళ్ళి రాత్రి ఒక పెద్ద పొగ పడితే ఆ ఊళ్ళోకి ఎవరికి తెలియదు, వాళ్ళు పండుకొని ఉన్నారు. అప్పుడు సింగరేణి దిగి వచ్చి 9 మందికి మమ్మల్ని కమిటేసారు. మా గంగపల్లి రామస్వామి, అప్పుడు పాపం నరసయ్య సార్ ఉండే మన ఎక్స్ఎమ్మెల్యే గారు, అందరిని పిలిచి అప్పుడు కమిటేసి వాళ్ళకు 9 మందికి ఇచ్చారు. మీకు సకల సౌకర్యాలు చేస్తామని చెప్పారు. ఒక్క నల్ల కనెక్షన్ కూడా ఇవ్వాలి. ఆ ఊరికి పక్క పంటే ఉంటుంది భరత్కాలకి ఆనుకొని. ఎవరైనా నల్ల కనెక్షన్ సింగరేణి తీసుకుంటే దాన్ని ఇలా ఆఫీసర్లు వచ్చి తొలగించడు. ఇంత దుర్మార్గం. వాడుకునేదేమో మా భూములు, అక్కడ బతికేది పేదోళ్ళు. ఎవడన్నా సింగరేణి కోటల్లో పక్క పొంటి ఇంత జాయి వస్తే వాళ్ళకి ఇల్లు కట్టుకొని రకరకాల ఇబ్బందులు పెడతారు. సౌకర్యాలు మాత్రం ఏం చేసేది. కాబట్టి ఇవాళ జనంలో ఇట్లా వ్యతిరేకత వచ్చింది. ఇవాళ మనం ఒక ఉదాహరణ చెప్తా జేసీ గారికి, ఎందుకంటే భూముల మీద మీకు ఎక్కువ పట్టు ఉంటుంది. ఇవాళ ఒక మా వాడు చెప్పాడు, మా సర్పంచ్ వెంకటేష్, లింగపురం చెరువు అది నా బుద్ధిరి నుండి చూస్తున్నా 2 పంటలు పండేది. ఆ చెరువు కానుకొని ఇంకా ఆకినపల్లి ఒక 2 చెరువులు ఉంటాయి, పెద్దపల్లి ఒకటి, రాజమ్మకుంట ఉంటుంది. ఇవన్నిటి కూడా దాని ఊట ద్వారా ఒక 600-700 ఎకరాలు, దాదాపు ఒక 1000 ఎకరాల మటుకు ఖరీఫ్ పంట పండేది. ఒక నిమిషం. ఇవాళ చూస్తే ఒక ఎకరానికి పెట్టుబడి
ఒక రైతు చేస్తే ఒక 25,000 వస్తుంది. దాని పంట అంటే ఒక 52,000 దాకా ఎకరానికి వస్తుంది. ఆ ఖర్చులు పోగా దాదాపు 25,000-26,000 మిగులుతుంది ఒక రైతు. ఇలా ఒక 1000 ఎకరాల తరి పంట నష్టపోతున్నామంటే దాదాపు మీరు లెక్కండి ఒక 5-6 2, 3, 4, 5 కోట్ల నష్టం. ఇలా సింగరేణి అధికారులు చెప్తుండే, ఇప్పుడు నేను రాగా స్పీచ్ ఇస్తుండే వాళ్ళు బాగా బ్రహ్మాండంగా స్పీచ్. సిఆర్ఎస్ నిధులు పెడుతున్నాం, ఈఎంఎఫ్టీ నిధులు పెడుతున్నాం. ఏ నిధులు పెట్టేది మాకు ఒక పంట నష్టపోతే 5-6 కోట్ల నష్టం. నువ్వు పెట్టే 5-6-10 లక్షలకు ఎవరికి కావాలి? కాబట్టి ఈ మోసపు పాటలు బంద్ చేయండి. ఇవాళ ఎంప్లాయ్మెంట్ పెంచండి. అండర్ గ్రౌండ్ మైన్స్ మేము కూడా వ్యతిరేకిస్తలేము. ఎక్కడ తీయాలి? రైతులకు ఇబ్బంది జరగదు, గ్రామాలకు ఇబ్బంది జరగకుండా జంగలి ప్రాంతంలో 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఏరియాలలో అండర్ గ్రౌండ్ మైన్స్ పెంచండి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మిషన్స్ పెరిగింది, పొచ్చడు ఉత్పత్తి చేయవచ్చు. ఓపెన్ కాస్ట్ వల్ల ఈ భూమిని నాశనం చేయాలని ఎవరు ఎన్విరాన్మెంట్ వాళ్ళు అధికారులు. ఈ సింగరేణి వాళ్ళకి ఎంతో విధ్వంసం జరుగుతూ ఉంది. మనం పోతూ ఉంటే గోదావరి పక్కపోతే సార్ అంత విధ్వంసం జరుగుతాయి. ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు? ఇదంతా ఒక సింగరేణి వ్యవస్థను కాపాడుతారు ఎన్విరాన్మెంట్ కూడా. కాబట్టి ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయానికి సంబంధం లేకుండా ఇలా మైండ్స్ నడుపుతున్నారు. అప్పుడు ఒక దిక్కు కేకే2 ఓపెన్ కాస్ట్ కోసం కొట్లాడితేనే ఉన్నాం, ఒక పక్క కొబ్బరికాయ పెట్టి తోగుతూనే ఉన్నారు. అంటే ప్రజల అభిప్రాయానికి సంబంధమే లేదు. పోలీసు వాళ్ళని పెట్టి ఎవరిని రైతులు రాకుండా చూసి కార్మికులతో జైగొట్టించారు ఆ కేకే2 ఆఫీసులో ఓపెన్ చేసి. ఇట్లాంటిది ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లకు కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకు కానీ ఇక్కడ బాధ్యత తీసుకున్న వాళ్ళకు బాధ్యత లేదా? ఇవాళ రాజ్యాంగ పరంగా మీరు ప్రజల పక్షాన్ని ఉండాల్సింది పోయి ఒక కంపెనీ కాపాడుకుంటూ ఈ ప్రాంతాలను నాశనం చేసే హక్కు ఎవరిచ్చింది? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ శాంతి అని మైన్ వల్ల చాలా ఒక్క పంటకే ఒక 5-6 కోట్లు నష్టపోతున్నాం. మీ వల్ల మాకు రూపాయలు లాభం లేదు. ఇంతకుముందు ఇంటికో ఉద్యోగం ఉన్నప్పుడు ఎవరు బాగుపడలేదు. ఇవాళ ఊరికి ఒక 2-3 ఉద్యోగాలు లేవు. మీ సింగరేణి వల్ల లాభం లేదు. ఇవాళ మీ వల్ల కరెంట్ వస్తుందంటే ఇలా సోలారు మనం పోయినా కానీ సూర్యుడు ఉంటాడు. సోలారు ఇంటికో రైతు ఇవాళ సోలార్ వల్ల బోర్లను కానీ అన్నీ నడుపుకునే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే కరెంటు వల్ల ఎవరు బతుకుతలేడు. కాబట్టి ఇప్పటికైనా మీ సింగరేణి బతకాలి. మేము కూడా కార్మికుల కొడుకులమే కాబట్టి మంచి ఆలోచన చేయండి. మోసపూరిత ఆలోచన చేయకండి. ఇప్పుడు జీఎం గారు ఒక బాధ్యత గల అధికారి దానికి ఒక స్టేట్మెంట్ ఇస్తానండి. ఒకరోజు ఓపెన్ కాస్ట్ అవుతుంది అంటాడు, మొన్న మీటింగ్ పెట్టేమో ఓపెన్ కాస్ట్ లేదంటాడు. ఇదేంటి? ఎవరు ఇచ్చింది హక్కు? ఒక బాధ్యత గల అధికారివి నువ్వు ఒక మాట మాట్లాడితే ఒక శాసనం లెక్క ఉండాలి. ఏది పడితే అది మాట్లాడతారా? ప్రజలను మోసం చేస్తారా? కాబట్టి సార్ మేము చెప్తా ఉన్నాం, దయచేసి ఈ కార్మికుల అభిప్రాయాలు మా పెద్ద మనిషి రేపు మాకు చచ్చిపోతాడు, మా కాకాసు ఉంటాడు, మా శ్రీపన సార్ అదే దాంట్లో మాట్లాడే మాట మనకు ఒకటి బజార్లో ఒకటి బాబా షటర్ ఆపుకున్నట్టున్నాడు. సింగరేణి వాళ్ళు ఏమైనా ఇబ్బంది చేస్తారని వాళ్ళు వచ్చి బతాసు పంపుతారు. కాబట్టి ఇట్లాంటి ఎవరైనా నాయకులు, ఈ నాయకులందరి కోసం నాకు తెలుసు. నేను 35 సంవత్సరాలు వచ్చిన, నేను మెకానికల్ ఇంజనీర్ చదువుకున్నాం. మేము పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరిగేటోళ్ళం కాదు. ఈ సింగరేణి అధికారులు చాలా మంది జీఎంలతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఇలా ఆంటోని రాజా ఉన్నప్పుడు మా సోమవాడ వాళ్ళ డైరీ వస్తే ఇద్దరం కలిసి రాత్రి పగలు మొత్తం అందరికీ ఒక వారం రోజులు మంచినీళ్ళు సప్లై చేసినప్పుడు ఆ రోజు మమ్మల్ని మెచ్చుకున్నారు. అధికారులకు మేము సపోర్ట్ చేసినాం. కానీ మీరు చేసే మోసపూరిత మాటలకు మేము ఇవాళ వ్యతిరేకం చేస్తున్నాం. కాబట్టి ఈ శాంతి అని మైను ఇది సరిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది. దానికి ఇంకేమైనా చేసిన కొంతమంది సీనియర్ నాయకులు సీనియర్ అధికారులు చెప్తా ఉన్నారు, సీనియర్ కార్మిక నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఆ మైను ఎంత తొందరగా మూసేస్తే అంత మంచిది, ఎవరికి ప్రమాదం జరగలేదు. కాబట్టి మేము దాన్ని విరమించుకుంటే మంచిది. ఎందుకంటే ఇక మైన్ వల్ల ఒక పక్క నష్టం జరుగుతుంది, రైతులకు కూడా. ఇప్పుడు తీసేది నేను మ్యాప్ చూసిన, మీరు ఇచ్చిన పెద్ద 500 పేజీలు అది మొత్తం చూసిన, అదంతా ఇప్పటికే అది మన పెరకపల్లె బట్టలపల్లె ఉన్న సోమవారం దాకా పోయినట్టు ఆ మ్యాప్లో చూపెడతా ఉంది. ఇవాళ తీసేది లాంగ్వాల్ తీస్తే ఒక్క బొట్టు కూడా నీళ్ళు ఉంటాయి. నష్టం అందరు గ్రామాలన్నీ ఇక పొమ్మన లేక పొగబెట్టినట్టు అవుతుంది. కాబట్టి వాటిని విరమించుకుంటే మంచిదని ఈ మా ఏదైతే ఎఫెక్టెడ్ గ్రామాలు ఉన్నాయో, ఎఫెక్టెడ్ గ్రామాలు అందరు కలిపిన అందరిది ఒకటే అభిప్రాయం. మేము అన్ని గ్రామాలు తిరిగిన వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కానియొద్దు అంటాను. ఎవరో ఒకరో 2-2 మాట్లాడింది నేను విన్నాను. ఇప్పుడు అవన్నీ తప్పుడు మాటలు. ఈ ఎవరి పెద్దరికం కోసం వాళ్ళు మాట్లాడి ఈ గ్రామాలు, పచ్చని గ్రామాలను, తల్లి లాంటి గ్రామాలను ఖరాబు చేసుకోవద్దు. సింగరేణి కూడా బతికించుకుందాం, కానీ ఈ శాంతి అని మైన వల్లనే సింగరేణి బతుకుతుంది అనేది అబద్ధము. దీనివల్ల నష్టం ఉన్నది. కాబట్టి దీన్ని మూసేయండి, ఈ గ్రామాలను కాపాడండి. ప్రజల మనుగడ కోసం ఈ ప్రభుత్వం ఇదంతా పనిచేస్తుంది ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టును మూసేయాలి. అది ఇంకా కావాలంటే మీరు కొత్త ప్రాజెక్టులు ఎక్కడైనా మంచి ఏరియాలో పెడితే
మా ప్రజలు కూడా మా రైతులు కూడా సపోర్ట్ చేస్తాం. కానీ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీయం. మా అందరి అభిప్రాయాలకు విరుద్ధంగా మీరు చేస్తే మేము కూడా ఎంత చేయాలో మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సింగరేణి లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు ఓన్లీ ఈ ప్రాంతాల వాళ్ళే కాకుండా బెల్లంపల్లి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు కంపెనీ ఉండాలి, కంపెనీ వల్ల చాలా లాభాలు ఉంటాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు వద్దన్న అవుతుంది ఓపెన్ కాస్టు లాంగ్వాల్ ప్రాజెక్టు, మీరు చేయమన్నా అవుతుంది, చేయకుండా అవుతుంది, వద్దన్న అవుతుంది అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ముప్పు ప్రాంత ప్రజలు కాదు, వాళ్లకు ఆ బాధ తెలియదు. ఇప్పుడు రైతు పండించకపోతే బొగ్గు తిని బతుకుతారా అని మన రైతులు, మన బాధితులు ఏ విధంగా పోరాడుతున్నారు, వాళ్ళకి ఎగనెస్ట్గా వారు మాట్లాడవద్దు, మీ మాటలు కరెక్ట్ కాదు, మీరు మాట్లాడొద్దు అని చెప్పి ఎంత మొత్తుకుంటున్నారో, ఎంత తల్లడిల్లుతున్నారో ఈ వీడియోలలో చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. రకరకాల కోరికలు ఏదైతుందో పోవడం అనేది జరిగింది. జీఎం గారు స్పష్టం చెప్పారు, నేను అన్ని చేస్తా అని చెప్పడం అనేది జరిగింది. అదే కాకుండా బోర్డు నుంచి ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ బోర్డు ఏదైతున్నదో ఆ బోర్డులో కూడా పెట్టి అన్ని నేను పరిష్కారం చేస్తా అని చెప్పడం అనేది జరిగింది. మీకు తెలిసి ఉండాలి, పక్కనున్న కేసు ఏదైతే కేకేఓసి ఆగిందా అని నేను అడుగుతా ఉన్నాను. మరి దాన్ని ఎందుకు ఆపలేదు? గ్రామాలే పేనాయి, అది కాదు కదా. ఇది పర్యావరణ గురించి ఈ యొక్క దీన్ని పెట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక ఏదైతే ఉన్నదో నెరవేర్చాలంటే ముందుగా అధికారులతో మీరు సంప్రదింపులు చేయాలి. సీఎం గారు మనకు అందుబాటులో ఉంటాడు. ఆ సీఎం గారి మీద మీరు కలిసినట్లయితే మీకు అన్ని సమస్యలు పరిష్కారం ఉంటాయి. అందువల్ల ఇది అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ కాదు. అందుకని ఏదైతున్నదో మీరందరూ దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు నాగరాజు గారు మీరు మాట్లాడండి. నీటి సమస్య అంటే దానికి టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు చెరువులు ఉన్నాయి, చెరువులలో పూడిక మట్టి తీసుకున్నామా? మన ఇళ్ళల్లో ఎంకుడు గుంటలు ఉన్నాయా? దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి, అన్ని రికార్డ్ చేసుకుంటారు సార్. ఒకటి నీటి సమస్య ప్రధానంగా జరుగుతున్న నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే సూర్యరశ్మి, రెండవది చెట్ల నరికివేత, పోడు వ్యవసాయం జరుగుతుంది. సో పోడు వ్యవసాయం జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు వర్షపాతం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు నీటి సమస్య ఎక్కువ ఏర్పడుతుంది. రెండో సమస్య ఏంటంటే సార్, ఒక రైతు పక్కన బోర్ వేస్తే 200 ఫీట్ల బోర్ వేస్తే ఆ పక్కన ఇంకో రైతు ఏం చేస్తుందంటే 300 ఫీట్ల బోర్ వేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. సో అది మెయిన్ రీజన్. అది ఫస్ట్ దాన్ని మనం గమనించాలి. అంతేగాని బొగ్గు తీయడం వల్ల నీటి సమస్య తగ్గిపోతుంది, నీటి సమస్య తగ్గిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. చాలా మందికి బెల్లంపల్లి పట్టణ ప్రజలు కూడా మరి మంచినీటి సదుపాయాలు ఇంకా చాలా కల్పిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పర్మిషన్ మీరు కల్పించాలి. ఈ యొక్క శాంతిగాన్ని మరి ఇంకా ఉంచాలని ఇక్కడ నమ్ముకొని ఎంతో మంది ఇల్లు కట్టుకొని కూడా. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూసిరు కదా, ప్రజలకు ఏ విధంగా నష్టం ఉంది ఈ లాంగ్వాల్ ప్రాజెక్టు వల్ల, ఓపెన్ కాస్ట్ల వల్ల ఎంత నష్టపోతున్నాం అనేది స్పష్టంగా అర్థమైంది ఈ వీడియో చూడడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.